హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే ఇంట్లో ఆమ్లా క్యాండీ చేశానండి. ఇది చిన్న వాళ్ళైనా కానీ పెద్దవాళ్ళైనా ఎంతో ఇష్టంగా తింటారు కదండి. సో ఈ రెసిపీ అయితే ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఆమ్లా తీసుకోవాలి. ఒక హాఫ్ కిలో ఆమ్లా తీసుకొనేసి స్ట్రీమ్ చేయాలన్నమాట. ఇడ్లీ పాత్రలో వేసుకుని ఇడ్లీ ప్లేట్ల మీద ఆమ్లా వేసి 15 మినిట్స్ స్ట్రీమ్ అవుతాయి అనమాట. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని గింజలు లేకుండా తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. దాంట్లోకి శొంఠి పౌడర్ 1 స్పూను, మిరియాల పొడి 2 స్పూన్లు, బ్లాక్ సాల్ట్ 3 స్పూన్లు, నిమ్మరసము, బెల్లము వేసి మొత్తం మిక్స్ చేయాలన్నమాట. బెల్లం మొత్తం మెల్ట్ అయ్యేదాకా కలుపుకోవాలి. మొత్తం అవి మొత్తం కలిసిన తర్వాత కొంచెం జ్యూసీ వాటర్గా అనిపిస్తుంది అనమాట. అట్లనే ఉంచేసి మళ్ళీ నెక్స్ట్ డే రోజుకి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆమ్లాలు మాత్రమే పెట్టాలి, జ్యూస్ పోయొద్దు. అవి 2 డేస్ ఎండబెట్టిన తర్వాత ఇట్లా డ్రై అయిపోతాయి. ఒక గ్లాసు బాటిల్లో స్టోర్ చేసుకుంటే మంచిగా ఉంటాయండి.